హలో ఎవ్రీవన్, హరే కృష్ణ. అందరు ఎలా ఉన్నారు? సో దిస్ ఈస్ డే 2 ఇన్ కాశీ. సో నేనైతే పొద్దున్నే లేచాను అనమాట. 4 o'clock అట్లా లేచి 5 o'clock అట్లా రూమ్ నుండి స్టార్ట్ అయిపోయి, అంటే సన్ రైజ్కి ముందే గంగా స్నానం చేయాలని స్టార్ట్ అయిపోయా. సో ఘాట్ దగ్గరకు వచ్చేసా. నాకు ఒకదాన్ని కాబట్టి భయం వేసింది అండ్ భయపడుతూనే వెళ్ళాను అనమాట. ఎర్లీ మార్నింగ్ ఎవరు లేరు, అక్కడ చాలా తక్కువ మంది ఉన్నారు. బట్ ఆ సూర్యుడికి నమస్కారం చేసి ఆ వాటర్లో స్నానం చేయాలని అంతా ఎర్లీ మార్నింగ్ వెళ్ళాను. అలాగే నేను వెళ్ళినాకనే సూర్యుడు వచ్చాడనమాట. అక్కడ వచ్చి నేను ఇంకా మొక్కుకున్నాను, స్నానం చేసేసి ఇంకా రూమ్కి వెళ్ళిపోయాను అనమాట, ఆశ్రమంకి. సో వెళ్ళిపోయి ఇంకా అక్కడ నుండి రెడీ అయిపోయి దర్శనంకి స్టార్ట్ అయిపోయాను. సో ఫస్ట్ డే అయితే నేను విశ్వనాథ్ టెంపుల్, కాలభైరవ టెంపుల్, ఇంకా అక్కడ చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ దర్శనం చేసుకున్నా, గణపతి టెంపుల్. అండ్ నాకు ఒక్క దర్శనం, ఒక విశ్వనాథ్ స్వామి టెంపుల్ దర్శనమే 4 hours అయిందనమాట దర్శనం అవ్వనీకి. ఇంకా అక్కడ నుండి స్టార్ట్ అయిపోయా. దర్శనం చాలా లేట్ అయింది నాకు. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఘాట్స్ చూడనీకి వెళ్దామని వెళ్ళాను అనమాట. అక్కడ ఒక పూజ చేస్తున్నారు, చనిపోయిన వాళ్ళకి ఆత్మశాంతి అవ్వాలని. సో అక్కడ కూర్చున్నా నేను దాంట్లో. అండ్ దాని తర్వాత వెనకాలకి వెళ్ళాను అనమాట. టెంపుల్ వెనకాలకి వెళ్తే సడన్గా నాకు ఒక శవాలు కాల్చేది కనిపించింది. యాక్చువల్లీ ఘాట్స్ చూడాలని స్టార్ట్ అయిపోయా, బట్ వెనకాలే ఉంది ఒక ఘాట్. సో నాకైతే ఫుల్ భయం వేసింది. సడన్గా ఒకటేసారి అలా చూసేసరికి ఇట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ ఫీల్ అనమాట. ఇంకా వేరే ఘాట్స్ కూడా చూడడానికి వెళ్ళాను, బట్ అవి మాత్రం నేను క్యాప్చర్ చెయ్యలేదు. ఇక్కడ కొంచెమే క్యాప్చర్ చేశాను నేను. ఇంకా అది అయిపోయాక, సో అవన్నీ చూసాక చాలా టైర్డ్ అయిపోయా. ఇంకా రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి మా మమ్మీ కాల్ చేసి మాట్లాడాను అనమాట.